Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో అమరావతి క్యాపిటల్ ఇష్యూ అనుకున్న ఫ్యాక్ట్స్ అన్నిటిలోకి మనం వెళ్దాం. ఓకే, అసలు ఆంధ్రాకి సంబంధించి క్యాపిటల్ ఇష్యూలో రాంగ్ సీడ్స్ ఎక్కడ పడ్డాయి అనేది ఈ ఎపిసోడ్ ఎన్నికల్లా మనందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నేను బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, అసలు నేను ఎందుకు ఈ అటెంప్ట్ చేస్తున్నాను, ఎందుకని తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, నేను కూడా ఎందుకు ఈ జర్నీలో ఈ అమరావతి క్యాపిటల్ ఇష్యూ మీద ఎందుకు ఫోకస్ చేశాను అంటే, నాట్ టు క్వాలిఫై ఏ పార్టీ రైట్ చేసింది, ఏ పార్టీ రాంగ్ చేసింది అనేది నా ఇంట్రెస్ట్ అసలు కాదు. నాకు కావాల్సింది స్టేట్ డెవలప్మెంట్. స్టేట్ డెవలప్ అవ్వాలంటే ప్రైవేట్ సెక్టర్ బూస్ట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఓకే, వెదర్ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్, దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఈ ప్రైవేట్ సెక్టర్ బూస్ట్ చేయాలంటే ఇక్కడ పొలిటికల్లీ స్టెబుల్ క్లైమేట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన క్యాపిటల్ ఇష్యూ ఎప్పుడు కూడా అదొక పొలిటికల్ ల్యాండ్ మైన్ రా బాబు, కాస్త కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉంటుంది. ఈ స్టేట్కి ఒక కొహరెంట్ ఎఫర్ట్ లేదు, ఒక ఫోకస్ లేదు డెవలప్మెంట్ మీద అనేది క్లియర్గా కన్వే అవుతుందన్నమాట, వెదర్ వి ఆల్ లైక్ ఇట్ ఆర్ నాట్. ఈ క్యాపిటల్ ఇష్యూ మీద ఇంత సెన్సిటివిటీ ఉన్నప్పుడు స్టేట్ డెవలప్మెంట్కి ఇది డేంజర్, ఇది నెగిటివ్. సో దానికి సంబంధించి నాకు తెలుసుకోవడం అనేది నా ప్రైమరీ ఇంట్రెస్ట్ హియర్. ఓకే, అందులో భాగంగా ఏ పార్టీ రైట్ చేస్తుంది, ఏ పార్టీ రాంగ్ చేస్తుంది డిస్కస్ చేస్తాం. కానీ దిస్ సోల్ అటెంప్ట్ ఈజ్ నాట్ టు క్వాలిఫై ఎనీ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. ఓకే, మీరైనా నేనైనా ఈ పొలిటికల్ పార్టీ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒక 1000 సంవత్సరాల తర్వాత ఉండదు. ఓకే, ఆ 1000 సంవత్సరాల తర్వాత ఉండేది ఏంటి, మనం ఇప్పుడు చేపట్టే డెవలప్మెంటల్ యాక్టివిటీసే ఉంటాయి మన నెక్స్ట్ జనరేషన్స్కి. సో వాటి ఫోకస్గా మనం వెళ్ళాలి. కానీ ఏ పొలిటికల్ పార్టీ రైట్ చేసింది, రాంగ్ చేసిందనే పెట్టి థింకింగ్లో మనం ఉండి ఈ ఆంధ్ర క్యాపిటల్ని ఆ స్థాయిలో మనం పెట్టద్దు. ఓకే, సో ఈ ఎపిసోడ్లో ఏం చేద్దామంటే ఈ ఒక 2 సెగ్మెంట్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తాను. అసలు టీడీపీ రెజీమ్లో క్యాపిటల్ సంబంధించి వాళ్ళు ఎలాంటి కీ యాక్టివిటీస్ చేశారు. ఓకే, అసలు క్యాపిటల్ రీజన్గా అమరావతిని ఎందుకు సెలెక్ట్ చేశారు, ఆ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద, ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ కింద బ్యాక్గ్రౌండ్లో జరిగిన యాక్టివిటీస్ ఏంటి, అక్కడ అందరూ యునానిమస్గా వన్ సైడెడ్గా వచ్చి అందరూ ల్యాండ్ ఇచ్చేసారా, లేదా ఏమైనా స్ట్రగుల్ ఉందా అక్కడ కూడా. ఓకే, ఆ డీటెయిల్స్ అన్నీ కవర్ చేద్దాం. నెక్స్ట్, వైసీపీ టైంలో 3 క్యాపిటల్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రపోజ్ చేశారు కదా, 3 క్యాపిటల్స్ మంచిదని ఆంధ్రాకి. అండ్ దానికి ఎగ్జాంపుల్గా సౌత్ ఆఫ్రికాను కూడా చూపించారు కదా. ఈరోజు సౌత్ ఆఫ్రికాలో 3 క్యాపిటల్స్ వద్దురా బాబు, 1 క్యాపిటలే మనం వెళ్ళాలి అని చెప్పి అందరూ ఎందుకు మొత్తుకుంటున్నారు, ఎందుకు ఆ సిచ్యువేషన్లో ల్యాండ్ అయ్యారు అనేది కూడా మనం డీటెయిల్గా ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, బిఫోర్ వి ప్రొసీడ్, ఈ ఫస్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళే ముందు వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సోర్సెస్ దట్ ఐ యూస్డ్ ఫర్ దిస్ వీడియోస్ ఇస్ మిస్టర్ పరకాల ప్రభాకర్ గారి ఒక డాక్యుమెంటరీ. ఓకే, క్యాపిటల్ ట్రాజడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఒకటి ఆయన ఒక 1 hour ప్లస్ లాంగ్ వీడియో, మొత్తం అన్ని పార్టీస్ ఇంక్లూడింగ్ టీడీపీ, ఇంక్లూడింగ్ వైసీపీ, ఆయన నెగిటివ్స్ పాజిటివ్స్ అన్ని డీటెయిల్గా కవర్ చేశారు అందులో. ఇట్స్ అ వెరీ లాంగ్ వీడియో. ఇంకా హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆయన కవర్ చేశారు. ఇఫ్ యూ కెన్ టేక్ ఎ లుక్ అట్ ఇట్, మీ దగ్గర అంత టైం కూడా చూడండి. ఇట్స్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను కూడా దాన్ని కూడా బేస్ చేసుకుని నేను చాలా నా వ్యూస్ కూడా నేను డ్రా చేసుకున్నాను. చాలా ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి అందులో. ఓకే, సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అప్ విత్ దిస్ ఫస్ట్ సెగ్మెంట్. టీడీపీ రెజిమ్లో అసలు ఏం జరిగింది ఈ అమరావతి క్యాపిటల్ సంబంధించి, ఈ క్యాపిటల్ రీజన్ కింద అమరావతినే ఎలా సెలెక్ట్ చేశారు అని చెప్పేసి ఆ టైం పీరియడ్లోకి ఒకసారి జూమింగ్ చేస్తే, ఫ్రెండ్స్, సెంట్రల్ టేక్అవే ఏంటి అంటే, ఈ క్యాపిటల్ రీజన్ కింద అమరావతిని డిక్లేర్ చేయడం అనేది ఇట్స్ అ 1-sided మొనోపోలిస్టిక్గా తీసుకున్న డెసిషన్ లాగా ఈ ఫ్యాక్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే వాట్ ఐ మీన్ బై దట్ అంటే, ఏ పొలిటికల్ పార్టీని కన్సల్ట్ చేయకుండా, లైక్ అపోజిషన్, లైక్ డిఫరెంట్ సివిల్ సొసైటీస్ కానీ, వీళ్ళందరితో డిస్కస్ చేయడం కానీ, ఇదిగో అమరావతి క్యాపిటల్ అయితే ఎలా ఉంటుంది అనే ఒక బ్రాడ్ కాన్సెన్సస్ని వీళ్ళు బిల్డ్ చేసి పీపుల్స్ డెసిషన్ కింద అది డ్రైవ్ చేయాల. పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పేసి వాళ్ళు అన్ని ప్రాంతాల నుంచి రాళ్ళని, ఐ మీన్ సాయిల్ని, వాటర్ని అన్నిటినీ తెప్పించారు. కానీ అమరావతి క్యాపిటల్ డెసిషన్ తీసేసుకున్న తర్వాత అమరావతి క్యాపిటల్ ఏది అని డిసైడ్ చేయడంలో ఎక్కడ కూడా అదొక డెమోక్రటిక్ వేలో అందరినీ పార్టిసిపేట్ చేస్తా, అందరి క్యాపిటల్ అనే ఫీలింగ్ ఇస్తా, అందరి ఒపీనియన్ తీసుకొని చేసింది మాత్రం అస్సలు
కానే కాదని చెప్పి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ అనదర్ సమ్ మోర్ ఎవిడెన్స్ టు దిస్ ఇస్ శివరామకృష్ణన్ కమిటీ క్యాపిటల్ అమరావతి కింద వాళ్ళు ఎండార్స్ చేయలేదు, వాళ్ళు చెప్పిన లొకేషన్స్ వేరు. నెక్స్ట్ అప్పుడున్న చీఫ్ సెక్రటరీ, ఫస్ట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ బైఫర్కేటెడ్ ఆంధ్రప్రదేశ్, హీ వాజ్ ఆల్సో నాట్ really in favor of Amaravati, but he was suggesting, even he was asking one question, దొనకొండలో 50,000 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పటికి కూడా అమరావతిలో గవర్నమెంట్ జనాల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏంటి, అక్కడికే మనం క్యాపిటల్ పెడితే అక్కడ మనం కొత్తగా డెవలప్ చేస్తే అది ఆర్గానిక్గా గ్రీన్ఫీల్డ్గా డెవలప్ చేయొచ్చు కదా, ఇక్కడ ఆల్రెడీ రిలేటివ్లీ డెవలప్మెంట్ పొందిన ప్రాంతమైన అమరావతిని తీసుకొని ఏం ఉపయోగం అనేది హీ ఆల్సో ఎక్స్ప్రెస్ హిస్ థాట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ రీజన్ కింద అమరావతిని సెలెక్ట్ చేయడంలో ఇట్ హ్యాస్ బీన్ అ వన్ సైడెడ్ డెసిషన్, ఓకే, ఫ్రమ్ టీడీపీ. ఓకే, సో దాట్ ఈస్ అ వెరీ కీ టేక్ అవే. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీళ్ళు ఎప్పుడైతే అమరావతి క్యాపిటల్ కింద డిక్లేర్ చేశారో, అనౌన్స్ చేశారో, దాంతోపాటు ఒక 14 స్మార్ట్ సిటీస్ని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ 3 మెగా సిటీస్ని కూడా అక్రాస్ డిఫరెంట్ రీజన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తాం అని చెప్పేసి డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ కింద వాళ్ళ ప్లాన్స్ని కూడా వాళ్ళు ముందు పెట్టారు. ఓకే, సో ఈ విషయంలో 3 క్యాపిటల్స్ వస్తే 3 రీజన్స్ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది వైసీపీ ఆర్గ్యుమెంట్కి, ఎలాగైతే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్కి ప్రోగా మీకు అనిపిస్తే, ఒకవేళ ఈ టీడీపీ టైంలో కూడా అమరావతిని అనౌన్స్ చేసే టైంలోనే 3 రీజన్స్లో 3 మెగా సిటీస్ అండ్ 14 స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేస్తాం అనేది కూడా వాళ్ళు ముందు పెట్టారు. ఓకే, సో ఐ వుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ అమరావతినే డెవలప్ చేస్తామని చెప్పి టీడీపీ కూడా వెళ్ళాల, వాళ్ళు కూడా అన్ని రీజన్స్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఈ 14 స్మార్ట్ సిటీస్ అండ్ 3 మెగా సిటీస్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఓకే, సో దాట్ వీ షుడ్ అట్లీస్ట్ ప్లాన్ వైజ్ వీ షుడ్ గివ్ ఇట్ టు దెమ్, జస్ట్ లైక్ ఇఫ్ యూ వాంట్ గివ్ ఇట్ టు వైసీపీ 3 క్యాపిటల్స్తో 3 రీజన్స్ని డెవలప్ చేస్తారనేది మీరు నమ్మితే, టీడీపీని కూడా మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నమ్మాల్సి వస్తుంది. మీరు అది నమ్మకపోతే ఇది నమ్మకండి. ఓకే, ఆన్ అ లైటర్ నోట్, మీరు పార్టీ సెన్సిటివ్గా, పార్టీ స్పెసిఫిక్గా మీరు చూస్తే దిస్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ అమరావతి దో అది క్యాపిటల్ అయిపోయినప్పటికీ ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, గ్రీన్ఫీల్డ్ సిటీ, అక్కడ ఆల్రెడీ పంటలు పండుతున్నాయి కదా, డెల్టా రీజన్ కదా, నెక్స్ట్ అక్కడ 3 పంటలు పండుతాయి కదా, పైగా అక్కడ సాయిల్ అంతా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కదా, ఫేవరబుల్ కాదు కదా, పైగా ఫ్లడ్స్ వస్తే కొట్టుకుపోయే ప్రాంతం కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. జాగ్రఫికలీ ఇట్ మేక్ సెన్స్. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్ టు కౌంటర్ దాట్. బట్ హియర్ ఆర్ మై క్వశ్చన్స్. ఫ్రెండ్స్, అమరావతి అనేది ధర్మకటకం అని, దమ్మకటకం అని హిస్టారికల్గా అది క్యాపిటల్గా ఇప్పుడే అది ఆ రీజన్ క్యాపిటల్గా లేదు. ఓకే, హిస్టారికల్గా శాతవాహనాస్ టైంలో మెనీ సెంచరీస్ అమరావతి రీజన్ హ్యాస్ బీన్ అ క్యాపిటల్ రీజన్. ఓకే, డ్యూరింగ్ డిఫరెంట్ రూలర్స్. ఇన్ఫ్యాక్ట్ కృష్ణా రివర్ బ్యాంక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా ఆ రోజుల్లో ఎంపైర్ స్ట్రెచ్ అయి ఉంటే దాన్ని రూల్ చేసిన తెలుగు రూలర్స్ శాతవాహనాస్ టైంలో అమరావతి ఈజ్ దేర్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేషన్ అంతా అమరావతి నుంచే జరిగింది. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఫ్లడ్స్ అనేవి అంత థ్రెట్ అయితే, ఓకే, ఈ వెట్ సాయిల్స్ కన్స్ట్రక్షన్కి ఫేవరబుల్ కాదు కదా అనేది నిజంగా సీరియస్ ఆర్గ్యుమెంట్ అయితే, అప్పుడు కూడా ఈ క్యాపిటల్ ఇష్యూగా ఇది ఎందుకు బేస్గా ఫామ్ అవ్వగలిగింది? ఇంత ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఎవరైనా క్యాపిటల్ కింద పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. సో హిస్టారికల్గా దీని చుట్టూర్తా క్యాపిటల్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఇప్పుడు జరిగితే రాంగ్ ఏంటి? ఓకే, జాగ్రఫికల్గా అది రాంగ్ ఎట్లా అవుతుంది? అండ్ ఆల్సో ఇక్కడ ప్రాబబ్లీ 20, 30, 40 స్టోరీస్ బిల్డింగ్స్ని కట్టడానికి ఈ ల్యాండ్ ఫేవరబుల్గా ఉండదనేది ఆర్గ్యుమెంట్ అయితే, హిస్టారికల్గా చూస్తే అంత టాల్ స్ట్రక్చర్స్ కట్టలేదా? ఓకే, అండ్ రివర్ బ్యాంక్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ దాకా అంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కట్టకూడదు? దాని తర్వాత చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే దెర్ ఆర్ మెనీ కన్స్ట్రక్షన్స్, వెరీ టాల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఎలా నిలబడుతున్నాయి? సో ద పాయింట్ ఇస్, ఎవరైతే న్యాచురల్గా జాగ్రఫికల్గా అది ఫ్లడ్ ప్రోన్ ఏరియా అని లేకపోతే డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారో అవన్నీ కూడా సైంటిఫిక్గా హోల్డ్ అయితే, ఓకే, ఇప్పుడు ఇంత స్ట్రక్చర్స్ అక్కడ ఉండకూడదు. అండ్ హిస్టారికల్గా కూడా ఇది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా క్యాపిటల్ ఇక్కడ బేస్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా డిఫరెంట్ రూలర్స్ జరిగి ఉండకూడదు. అరే ఇది అంతా సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ కాదు, మనం కొంచెం లోపలికి వెళ్ళి పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుండాలి. సో అది జరగలేదు. దిస్ ఇస్ అ క్వశ్చన్ ఫ్రమ్ మీ. ఓకే,
సో దాట్స్ దాట్ ఫస్ట్ పార్ట్. మనం అసలు అమరావతి యాజ్ అ క్యాపిటల్ రీజన్గా ఎందుకు సెలెక్ట్ చేశారు అనేది దాని వెనక కాంటెక్స్ట్ నుండి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇట్ ఈస్ బ్రాడ్లీ వన్ సైడెడ్ డెసిషన్. ఎవరు కూడా అపోజిషన్ కానీ డిఫరెంట్ సివిక్ సొసైటీస్ కానీ ఎవరు కూడా అందులో పార్టిసిపెంట్స్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లాగా వాళ్ళని ఎక్కడా తీసుకోవడం జరగలేదు. అందరూ అన్ని ప్రాంతాల వాళ్ళు వాటరు, బ్రిక్స్, సాయిల్ వేయడానికి వచ్చి అమరావతి డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళని పార్టిసిపేట్ చేయమని చెప్పారు, కానీ దాని ముందైతే ఏం జరగలేదు డెసిషన్ మేకింగ్లో. దట్స్ అ వెరీ కీ టేక్ అవే ఫ్రెండ్స్. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్గా ఇంత ఎంఫసైజ్ చేసి కొంచెం ఎక్స్ట్రా టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను మీకు సెకండ్ సెగ్మెంట్లో అర్థమవుద్ది. ఓకే, సో దట్స్ ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. నెక్స్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ కోసం క్యాపిటల్ బిల్డింగ్ కోసం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో అసలు జరిగిన బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, అక్కడ ఎప్పుడైతే ఈ ప్లాన్ ప్రపోజ్ చేశారో, ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ కింద ప్లాన్ ప్రపోజ్ చేశారో, గవర్నమెంట్ దగ్గర ఆబ్వియస్లీ ఫండ్స్ అంత ఉండవు కదా టు బై ల్యాండ్స్ ఫ్రమ్ పీపుల్ అండ్ ఆల్. సో ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేది ఒక ఇన్నోవేటివ్ ప్రాసెస్ కింద ఆర్ క్రియేటివ్ అటెంప్ట్ కింద జరిగినప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్లో చాలా ఫోర్స్ఫుల్గా అక్కడ ఉన్న ఫార్మర్స్ నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకోవడానికి చాలా బెదిరింపులు, చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు అనేది ఫార్మర్సే చెప్తా ఉన్నారు. ఈ డిఫరెంట్ సోర్సెస్లో కూడా అది కవర్ అయింది. సో ఐ వుడెంట్ సే దిస్ ఈజ్ టోటలీ కంప్లీట్లీ థ్రెటనింగ్. ఎవరినైనా థ్రెటన్ చేస్తే, ఎవరినైనా ఎక్కడైనా స్ట్రగుల్ ఫేస్ చేసి అలా చేసి ఫోర్స్ చేస్తే దట్ ఈస్ ఇల్లీగల్, అలా చేయకూడదు. కానీ గెటింగ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ 30,000 40,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని సింగిల్ షాట్లో జరగవు. ఓకే, ఆబ్వియస్లీ ఈ స్ట్రగుల్ అనేది ఉంటుంది, బట్ థ్రెటనింగ్ స్టేజ్కి వెళ్ళకూడదు. డెమోక్రటిక్ వేలో నెగోషియేషన్స్ చేసుకుంటా కన్స్ట్రక్టివ్ వేలో వాళ్ళందరినీ ఒక ఒపీనియన్కి టైం తీసుకున్నా కానీ కొంచెం వాళ్ళని ఓపిక్గా కన్విన్స్ చేసుకొని ముందుకు కన్విన్స్ చేసుకొని ముందుకు తీసుకురావాలి, కానీ ఫోర్స్ఫుల్గా థ్రెటనింగ్ సిచ్యువేషన్లోకి ఎవరిని తీసుకెళ్ళకూడదు. కానీ అలాంటి అటెంప్ట్స్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఆన్ ద రికార్డ్ ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై పవన్ కళ్యాణ్ గారు ఆల్సో డిఫర్డ్ విత్ హిజ్ ఓన్ అలయన్స్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. ఇప్పుడు ఆయన అలయన్స్లో ఉన్నారు, 2019 అప్పుడు లేరు. ఆ 2019 ముందు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో అలయన్స్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళతో డిఫర్ అయ్యి అక్కడ చాలా ఈ థ్రెటనింగ్స్ కానీ స్ట్రగుల్స్ని ఆయన రిప్రజెంట్ చేస్తా ఆయన కూడా వాయిస్ అవుట్ చేశారు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ షుడ్ అప్రిషియేట్. ఓకే, వెన్ దెర్ ఈస్ అ ఫోర్స్ఫుల్ యాక్టివిటీ డన్ బై ద గవర్నమెంట్ against the interest of democracy or people's rights, it's good that he came out and supported. So that's on that end. And friends, దాంతో పాటు ఈ ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ కింద ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ని కూడా వీళ్ళు పక్కన పెట్టారు అని చెప్పేసి చాలా ఉన్నాయి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ అండ్ అలిగేషన్స్ ఉన్నాయి. సో దీస్ వర్ ద పాయింట్స్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఫోర్స్ని, థ్రెటనింగ్ని యూజ్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు వాయిస్డ్ అవుట్ ఆన్ ద సైడ్ ఆఫ్ పీపుల్ హూ రేజ్డ్ దేర్ పెయిన్ అండ్ సఫరింగ్. అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కూడా పక్కన పెట్టారు అనేవి డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. అండ్ సో ఫైనల్గా టీడీపీ ఎలా ఒక అలైన్మెంట్కి తీసుకొచ్చింది, వీళ్ళందరినీ కన్విన్స్ చేసా ఫోర్స్ఫుల్గా, ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ దాట్. బట్ అందరూ ఒక పేజ్ మీదకి వచ్చి ల్యాండ్ ఇచ్చేలాగా చేయడానికి టీడీపీ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ గివెన్ సమ్ ఇన్సెంటివ్స్, ఓకే, టు అట్రాక్ట్ పీపుల్ ఫర్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, డ్రై ల్యాండ్ ఎవరికైతే ఉందో వాళ్ళు 1 ఎకరం ఇస్తే వాళ్ళకి 1000 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ హౌసింగ్ ప్లాట్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ కమర్షియల్ ప్లాట్ ఇస్తామన్నారు ఎవరికైతే డ్రై ల్యాండ్ ఉందో. ఎవరికైతే అసైన్డ్ ల్యాండ్స్ ఉందో ప్రతి ఎకరం వాళ్ళు ఇచ్చిన దానికి 800 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ హౌసింగ్ ప్లాట్ అండ్ 100 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ కమర్షియల్ ప్లాట్ ఇస్తారంట. ఓకే, అండ్ ఇదంతా ఎక్కడిస్తారు? క్యాపిటల్ సిటీ, డెవలప్ చేసిన అమరావతి క్యాపిటల్ సిటీలో ఇస్తాము అనేది అగ్రిమెంట్. ఓకే, దాట్స్ ద ఇన్సెంటివ్ హియర్, ప్లీజ్ నోట్. ఫర్ ఇరిగేటెడ్ ల్యాండ్స్ ఎవరైతే ఉంటో వాళ్ళు ప్రతి ఏకర్ వాళ్ళు ఇచ్చిన దానికి 1000 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ హౌసింగ్ ప్లాట్ అండ్ 300 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ కమర్షియల్ ప్లాట్. అండ్ లాస్ట్లీ ఇరిగేటెడ్ అసైన్డ్ ల్యాండ్ ఎవరిని ఇస్తే పర్ ఏకర్ వాళ్ళు ఇచ్చినందుకు 800 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ హౌసింగ్ ప్లాట్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ కమర్షియల్ ప్లాట్ ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్. అలాంగ్ విత్ దెర్ ఆర్ సమ్ మోర్. ఓకే ఫ్రెండ్స్, మీరంతా ఇది గమనించండి. ఇదంతా వాళ్ళు ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ జనాలతో అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ అగ్రిమెంట్లోకి వెళ్ళింది. ఎక్కడిస్తామని? ఇది ఎక్కడో వైజాగ్లోనో, శ్రీకాకుళంలోనో, చిత్తూరులోనో కాదు, అమరావతిలో ఫుల్లీ డెవలప్ చేసిన క్యాపిటల్లో వాళ్ళు ఇస్తాము అన్న అగ్రిమెంట్ ఇది. ఓకే, నేను ఇది ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానో మీకు అర్థమవుతుంది.
నెక్స్ట్ వీళ్ళు ఈ క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది ఈరోజు స్టార్ట్ చేస్తే రేపు అయిపోదు కదా, ఒక 5, 10, 15 ఇయర్స్ ప్రాసెస్ కదా. సో ఆ ఎంటైర్ డ్యూరేషన్ వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చేసి వాళ్ళ ఇన్కమ్ కోల్పోవడం జరుగుతుంది కాబట్టి, అండ్ దాని మీద డిపెండ్ అయి ఉన్న డిఫరెంట్ అగ్రికల్చర్ లేబరర్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తా గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి లీజ్ అమౌంట్ పే చేస్తుంది యాజ్ అ కాంపెన్సేషన్ ఫర్ దేర్ ఇన్కమ్ లాస్, అగ్రికల్చర్ ఇన్కమ్ లాస్. అండ్ ఎవరైతే అగ్రికల్చర్ లేబరర్స్గా ఉన్నారో దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఇన్కమ్స్ పంట పొలాల్లో వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్తారు కదా, వాళ్ళకి ఇన్కమ్ సపోర్ట్ కింద వాళ్ళకు కూడా ఇన్కమ్ ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ మంత్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఎష్యూర్ చేసింది. ఓకే, దే ప్రామిస్డ్. నెక్స్ట్ అంతేకాకుండా అక్కడ యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా మేము పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పేసి దట్స్ ఆల్సో అన్ అష్యూరెన్స్ ప్రామిస్. అండ్ ఇక్కడ ఎవరైతే స్మాల్ ఎంటర్ప్రైజెస్ చిన్న చిన్న వ్యాపారాలు చేయాలనుకుంటారో వాళ్ళకి ఎస్ఎంఈ లోన్స్ కింద బ్యాంక్స్ నుంచి లోన్స్ ఇప్పిస్తాము అని చెప్పే అష్యూరెన్స్ కూడా వాళ్ళకి ఇచ్చారనమాట. ఓకే, విత్ ఆల్ దీస్ ఇన్సెంటివ్స్ అక్కడ ఫార్మర్స్ అందరూ కూడా అలైన్ అయ్యి టీడీపీ ప్రపోజ్ చేసిన అమరావతికి వాళ్ళు సమ్మతం తెలుపుతా వాళ్ళ ల్యాండ్స్ అన్నీ ఇచ్చి కూర్చున్నారు. సమ్వేర్ అరౌండ్ 29,000. ఓకే, 29,900 ఆడ్. ఓకే, రఫ్లీ 30,000 మంది దగ్గర 34,000 acres ఆఫ్ ల్యాండ్ని గవర్నమెంట్కి ఇచ్చారు. ఇదంతా కూడా ఏపీసీఆర్డీఏ చట్టం, ఏపీసీఆర్డీఏ యాక్ట్ ఫామ్ చేసి అందులో భాగంగా దాన్ని పొందుపరిచి దాన్ని ఒక యాక్ట్ చేశారు. ఓకే, దిస్ ఈజ్ సీల్డ్ బై లా. ఓకే, టీడీపీ టైంలో ఉన్న గవర్నమెంట్ దీన్ని ఈ రకంగా జనాల ముందు తీసుకెళ్ళి ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్లో వాళ్ళందరినీ అలైన్ చేసింది. ఓకే, సో ఫైనల్గా టీడీపీ రెజీమ్లో ఎండ్ పీరియడ్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ప్లాన్ని కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు. 656 acresలో సింగపూర్ కంపెనీస్ లైక్ ఎసెండాస్, సింగ్ బ్రిడ్జ్ అండ్ ఏడిపి. ఓకే, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే గ్లోబల్గా ఉన్న ఐటీ కంపెనీస్ని ఇక్కడికి తీసుకురావడం అనేది ఈ కంపెనీస్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కింద ఇదొక యాక్టివిటీ వాళ్ళకి అప్పచెప్పారు. అండ్ ఐటీఏ కాదు, డిఫరెంట్ అదర్ జైంట్స్ అక్రాస్ ద గ్లోబల్ కార్పొరేషన్స్ ఇక్కడ తేవాలి అనేది వీళ్ళ టార్గెట్ అనమాట టు దీస్ సింగపూర్ కంపెనీస్ ఇన్ దిస్ 656 acres. ఓకే, నెక్స్ట్ అమరావతిని బ్లూ సిటీగా గ్రీన్ సిటీగా చేయాలని చెప్పేసి ఒక 9 cities సెటప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ పూనుకుంది. అదేంటంటే గవర్నమెంట్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, హెల్త్ సిటీ అని చెప్పేసి ఇలాగ డిఫరెంట్ సిటీస్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ టుక్ అప్ దాట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్. ఓకే, 1,00,000 కోట్లు ఒకేసారి ఏం పెట్టలాళ్ళు. ఓకే, ఫేజెస్ వైజ్లో వాళ్ళు డెవలప్ చేసుకుంటా వెళ్దాం అనేది ప్లాన్లో. అన్ని ఫేజ్ ఏంటో కూడా ఇంకా డిస్క్లోజ్ అవ్వలేదు ఇక్కడ, బట్ ద పాయింట్ ఇస్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ప్లాన్ అయితే ఇది. ఓకే, సో ఫ్రెండ్స్ దీస్ ఆర్ ద కీ అప్డేట్స్ డ్యూరింగ్ టీడీపీస్ రెజీమ్. సో ఇక్కడ దాకా సమ్మరీ ఏంటి, ఈ ల్యాండ్ ఎలా ఈ క్యాపిటల్ రీజన్ కింద అమరావతిని డిక్లేర్ చేసింది ఎలాగా, వన్ సైడెడ్ యునానిమస్, దెర్ ఈస్ నో కాన్సెన్సస్ దట్ టీడీపీ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ సివిక్ సొసైటీస్. ఓకే, దట్స్ అ మేజర్ టేక్ అవే. నెక్స్ట్ సమ్మరీ పాయింట్ ఏంటి, ఈ ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్లో ఇనీషియల్గా ఎవ్వరు కూడా యునానిమస్గా ఏ స్ట్రగుల్ లేకుండా లేదు. చాలామంది థ్రెటన్ చేశారు, చాలామందిని ఫోర్స్ చేశారు, బెదిరించారు అనే అలిగేషన్స్ అనే కాదు, ఆ ఇన్స్టెన్సెస్ కూడా రికార్డులోకి వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు స్వయానా ఆయనే వెళ్ళి చాలామందితో వాళ్ళని కన్సోల్ చేయడానికి కానీ వాళ్ళ వాయిసెస్ని, వాళ్ళ సఫరింగ్స్ని వాయిస్ అవుట్ చేయడానికి హీ ఆల్సో పార్టిసిపేటెడ్. అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ని పక్కన పెట్టి కూడా దే వెంట్ హెడ్ ఈజ్ ద పాయింట్. అండ్ ఫైనల్గా వాళ్ళని ఎలా అలైన్ చేశారు ఫర్ దిస్ ల్యాండ్ ఇవ్వడానికి ఎలా అలైన్ చేశారు అంటే ఈ డిఫరెంట్ ఇన్సెంటివ్స్ని వాళ్ళ ముందు పెట్టారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళకి ఫుల్లీ డెవలప్డ్ క్యాపిటల్లో వాళ్ళకి ఎలాంటి ల్యాండ్స్ ఇస్తాం, కమర్షియల్గా ఎన్ని స్క్వేర్ యార్డ్స్, రెసిడెన్షియల్ ప్లాట్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అనేది ఒక క్లియర్ కట్ అరేంజ్మెంట్లోకి వెళ్ళి వాళ్ళు డిఫరెంట్ అదర్ ఇన్కమ్ కాంపెన్సేషన్ మెకానిజమ్స్ కూడా ప్లేస్లో పెట్టి దే గాట్ దట్ అలైన్మెంట్ అండ్ దే సీల్ దిస్ త్రూ ద ఏపీసీఆర్డీఏ యాక్ట్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు వైసీపీ రెజీమ్లో ఓకే ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూను వాళ్ళు ప్రవేశపెట్టారు కదా, దీన్ని వాళ్ళు జిఎన్ రావ్ కమిటీ రికమెండేషన్ బేసిస్గా వాళ్ళు ముందు పెట్టారు. అండ్ దానికి వాళ్ళు చూపిస్తున్న రెఫరెన్స్ పాయింట్ కూడా సౌత్ ఆఫ్రికా అనమాట. అండ్ ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికా విషయం చూస్తే సౌత్ ఆఫ్రికాలో ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ దెర్ ఆర్ 3 క్యాపిటల్స్. ఓకే, ప్రెటోరియా, కేప్ టౌన్, బ్లోమ్ ఫౌంటైన్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 క్యాపిటల్స్. అక్కడ 3 క్యాపిటల్స్ ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో.
ఫ్రెండ్స్, కానీ దాని కాంటెక్స్ట్ ఏంటి అంటే అక్కడ హిస్టారికల్గా దేర్ వాజ్ అ పవర్ స్ట్రగుల్ అండ్ ఆ పవర్ డివిజన్ని వాళ్ళు యూనిఫై చేయడానికి ఈ 3 క్యాపిటల్స్ని ఒక సింబాలిక్గా వాళ్ళు పెట్టడం జరిగింది. ఓకే, అండ్ దానికి వాళ్ళు మూల్యం చెల్లిస్తుంది ఏంటో తెలుసా? వాళ్ళకి రూపాయి ఖర్చు అవ్వడానికి ₹3 ఖర్చు అవుతుంది. ఓకే, నేను రూపాయల లెక్కలో చెప్పట్లా, నేను మీకు ఒక మెటఫారికల్గా చెప్తున్నా. ఎక్స్ అమౌంట్ కాస్త 3x ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. బికాజ్ ఈ ఒక క్యాపిటల్తో పని అయిపోయేదానికి వాళ్ళు 3 క్యాపిటల్స్ పెట్టుకున్న దానికోసం వాళ్ళు దానికోసం తిరగడం కానీ, మినిస్టర్స్ ఈ మీటింగ్స్ కానీ లేదా లెజిస్లేషన్స్ పాస్ చేయడానికి కానీ, మళ్ళీ ఎగ్జిక్యూషన్కి ఇంకో సైడ్ వెళ్ళడం కానీ, అందరు ఏంటంటే తట్టా బుట్టా సర్దుకొని ప్రతి మీటింగ్కి తిరగాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, ఇది నేను ఊహించి చెప్పడం కాదు, అక్కడ సిటిజన్సే, అక్కడ ఎకానమిస్టే, అక్కడ చార్టర్డ్ అకౌంటెంట్సే వాళ్ళు చెప్తున్న ఫ్యాక్ట్స్ ఇవి. ఓకే, సో సౌత్ ఆఫ్రికాలో వాళ్ళకి 3 క్యాపిటల్స్ ఉన్నదానికి హిస్టారికల్ రీజన్ ఈజ్ దేర్. అక్కడ పవర్ స్ట్రగుల్ అలా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర అనేది యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పవర్ స్ట్రగుల్ రీజనల్ లెవెల్లో ఉందనుకోండి. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఒక 3 క్యాపిటల్స్ పెట్టున్న ఒక అర్థం ఉండేది. ఏది అది కూడా పెట్టడానికి ఏమై ఉండాలి? రాయలసీమ వాళ్ళు మాకు సపరేట్ స్టేట్ లేదా అక్కడ రీజన్ అంతా యాంటీగా మిగతా రీజన్స్కుంటా, అండ్ కోస్తా వాళ్ళందరూ కూడా మిగతా రీజన్స్కి యాంటీగా ఇది ఒక సపరేట్ స్టేట్ అయిపోవాలనే గోల చేస్తా, అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్పట్లో ఓకే మాదో సపరేట్ స్టేట్ అయిపోవాలి అనే గోల చేస్తా. అలా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక 3 క్యాపిటల్స్ తీసుకొచ్చిన ఒక అర్థం ఉండేది. ఎందుకు నేను ఇది మాట్లాడుతున్నాను? సౌత్ ఆఫ్రికాతో వాళ్ళు కంపేర్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, కానీ సౌత్ ఆఫ్రికా సిచ్యువేషనే వేరు, దాని కాంటెక్స్టే వేరు. ఇప్పుడు వాళ్ళంతా ఎటుపోతున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, గవర్నమెంట్ ఉండేది కామన్ పీపుల్కి మంచి చేయడానికి, కామన్ పీపుల్కి కాస్ట్ తగ్గించడానికి, కామన్ పీపుల్ కోసం రన్ చేయడానికి. అలాంటిది ఈ కాస్ట్ భారం పెరిగిపోయి కమ్యూనికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ అండ్ డిఫరెంట్ టచ్ పాయింట్స్, 3 మనకు ఇంకో టచ్ పాయింట్ పెరిగితే కాస్ట్ పెరిగిపోయినట్టే కదా. సో ఇదంతా భారం కాస్త వెళ్ళి కామన్ పీపుల్ మీదే పడుతుంది అని వాళ్ళు రియలైజ్ అయ్యి 1910 నుంచి 1994 దాకా 3 క్యాపిటల్స్ అనేది ఎవరు టచ్ చేయకుండా అలానే ఉంచినా కూడా 1994 నుంచి దీని మీద స్ట్రాంగ్గా 1 క్యాపిటల్ వైపు వెళ్ళాలి అనే వాయిసెస్ చాలా స్ట్రాంగ్గా ఇక్కడ మొదలైనవి. ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, వీళ్ళు వైసీపీ తీసుకొచ్చిన 3 క్యాపిటల్స్ ఇన్ సౌత్ ఆఫ్రికాలోనే ఇప్పుడు అక్కడ సింగిల్ క్యాపిటల్ కావాలి అనే పెయిన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సింగిల్ క్యాపిటల్ అయితేనే మంచిది అని చెప్పేసి. ఓకే, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు బిఫోర్ ఐ గో ఇన్ టు ద లీగాలిటీస్ ఆఫ్ ఇట్. ఓకే, సో బిఫోర్ వి గో ఇన్ టు ద లీగాలిటీస్, ఈ 3 క్యాపిటల్స్ ప్రపోజన్ తీసుకొచ్చిన వైసీపీ గవర్నమెంట్ ఐ ఎంపథైజ్ విత్ దెమ్. ఓకే, ఎందుకు వాళ్ళు సౌత్ ఆఫ్రికాని బేస్ చేసి చూపిస్తున్నందుకు కాదు. ఓకే, ఎవరైనా కానీ వాళ్ళని డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయనివ్వకుండా అపోజిషన్ వాళ్ళు లేదా అదర్ సైడ్ ఆఫ్ ద టీమ్ వాళ్ళు సింగిల్ సైడ్గా వెళ్ళిపోయారు అనుకోండి, వై షుడ్ ఎనీబడి బీ కోఆపరేటివ్? నేను వైసీపీ చేసింది మంచి అనట్లేదు. ఓకే, స్టార్టింగ్లో యూనిలాటరల్గా మొనోపోలిస్టిక్గా సింగిల్ సైడెడ్గా డెసిషన్స్ని తీసుకొని బుల్డోస్ చేస్తే దిస్ రియాక్షన్ ఈజ్ అ న్యాచురల్ రియాక్షన్ అనేది యాజ్ అ హ్యూమన్ టెండెన్సీ నాకు అనిపిస్తుంది. ఓకే, హౌఎవర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ వైసీపీ హియర్ ఆన్ దిస్ బికాస్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్. ఓకే, హియర్ మీ అవుట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పటిదాకా మనకి ఏమర్థమైంది? ఫస్ట్ సెగ్మెంట్లో టీడీపీ టైంలో అమరావతికి సంబంధించిన కీ పాయింట్స్ చూసాం. అందులో ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది, అమరావతిని వాళ్ళు ఎలాగా సింగిల్ సైడెడ్గా డెసిషన్ తీసుకొని దాన్ని క్యాపిటల్గా సెటప్ చేశారు అనేది అక్కడ చూసాం. వైసీపీ టైంలో 3 క్యాపిటల్స్ని ఎలా వాళ్ళు ముందు తీసుకొచ్చారు, ఏ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికాని ముందు తీసుకొచ్చారు, అండ్ సౌత్ ఆఫ్రికాలోనే పరిస్థితి ఎలా ఉందో చూసాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అదర్ పాయింట్స్ ఏంటి అంటే మనకి మీ కామెంట్స్లో కానీ నాకు జనరల్గా వినిపించేది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ క్లియర్ కట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్ కట్గా డిఫైన్ చేసింది ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ టు ప్లే ఇన్ డిసైడింగ్ క్యాపిటల్ ఆఫ్ ఎనీ స్టేట్. దట్ ఈస్ ప్యూర్లీ అ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద స్టేట్స్ డొమైన్. ఓకే, సో టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా స్టేట్ లెవెల్లో డిసైడ్ చేయాల్సిన ఇష్యూ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఎక్కడ కూడా ఇంటర్ఫీర్ అవ్వలేదు. దిస్ ఈజ్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, లీగల్గా అసలు దీనికి 3 క్యాపిటల్స్కి శాంక్టిటీ ఉందా లేదా అమరావతి కన్నా లీగల్గా శాంక్టిటీ ఉందా అంటే ఫ్రెండ్స్, దట్ ఈస్ వేర్ ద మెరిట్స్ ఆర్. ఓకే,
3 క్యాపిటల్స్కి లీగల్ శాంక్టిటీ లేదు కాబట్టి వాళ్ళు 3 క్యాపిటల్స్ బిల్ని రిపీల్ చేసుకున్నారు. ఇంకా మళ్ళీ దాని కౌంటర్గా ఇంకేం కూడా ప్రొడ్యూస్ చేయలేదు ఇప్పుడు దాకా. సో దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ వాట్ వాజ్ డన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, అది వాళ్ళు సింగిల్ సైడెడ్గా చేశారా, మోనోపోలిస్టిక్గా చేశారా, కాన్సెన్సస్ బిల్డ్ చేశారా, చేయలేదు అనేది ఒకసారి పక్కన పెడితే టీడీపీ టైంలో చేసింది ఇట్ ఈస్ లీగల్లీ సెట్ ఇన్ స్టోన్. ఓకే, అంటే దాన్ని ఎవరూ చేంజ్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను ఇందాక ఏం చెప్పాను, ఫార్మర్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, టు గివ్ దట్ ల్యాండ్స్, దే షోడ్ దట్ ఒక ఏకర్ మీరు ఇస్తే మీరు పలానా మీకు 1000 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ కమర్షియల్ 1 acre మీరు ఇస్తే, బేస్డ్ ఆన్ వెదర్ ఇట్స్ డ్రై ల్యాండ్ ఆర్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఆర్ అసైన్ ల్యాండ్ అండ్ ఆల్, మీకు 1000 square yards ఆఫ్ రెసిడెన్షియల్ ప్లాట్ ఆర్ 800 square yards ఆఫ్ రెసిడెన్షియల్ ప్లాట్ అండ్ 200 square yards ఆఫ్ కమర్షియల్ ప్లాట్ ఇలా ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అగ్రిమెంట్లోకి వెళ్ళింది కదా. ఇదంతా కూడా నేను ఇందాక మెన్షన్ చేశాను కదా, గవర్నమెంట్ ప్రామిస్డ్ దీస్ పీపుల్ హూ గేవ్ దర్ ల్యాండ్ దట్ దేర్ ల్యాండ్స్ విల్ బి గివెన్ ఇన్ అన్ ఎకనామికలీ డెవలప్డ్ అండ్ ఇట్స్ అ సస్టైనబ్లీ డెవలప్డ్ క్యాపిటల్ సిటీ అమరావతి కింద డెవలప్ చేసిన దాంట్లో వాళ్ళు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఓకే, దట్ ఈస్ ద కాంట్రాక్ట్. నౌ ఏ గవర్నమెంట్, ఏ పార్టీ పొలిటికల్ పవర్లో ఉన్నా అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి మీరు గినక సస్టైనబుల్లీ డెవలప్డ్ అమరావతి క్యాపిటల్ సిటీలో కాకుండా దాన్ని ఏదో అల్లాటప్పగా అలా పెట్టేసి దాని పేరుకు క్యాపిటల్గా చేసి దాన్ని ఏం పట్టించుకోకుండా డెవలప్ చేయకుండా అక్కడ పడేసి అందులో మీరు ల్యాండ్ ఇస్తామని ఒకవేళ అన్నారనుకోండి, అది లీగల్గా చెల్లదు. సో లీగల్గా దాన్ని ఆనర్ చేయాలంటే గవర్నమెంట్ ఈజ్ బైండెడ్. ఓకే, ఇట్స్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఆనర్ దట్ కాంట్రాక్ట్ అండ్ డెలివర్ దేర్ ల్యాండ్స్ ఇన్ అ డెవలప్డ్ సిటీ, డెవలప్డ్ అమరావతి క్యాపిటల్ సిటీ అనేది ఈజ్ ద లీగాలిటీ హియర్. దిస్ ఈజ్ ఎండార్స్డ్ బై ద లీగల్ ఎక్స్పర్ట్స్. దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లీగల్ ఎక్స్పర్ట్స్, నాట్ ఎండార్స్డ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీకు ఏం అర్థమవుతుంది? ఒకసారి జూమ్ అవుట్ చేసి చూడండి. అండ్ ఇంకోటి, ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, స్కామ్ జరిగింది అంటే ఫ్రెండ్స్, వైసీపీ పార్టీని ఒక దాంట్లో మెచ్చుకోవాలి. అదేంటంటే దే వుడ్ ఛాలెంజ్ హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ ఆన్ విచ్ ఎవర్ ఇష్యూ దే డీమ్ టు బీ రైట్. ఓకే, సో మనం వాళ్ళు 3 క్యాపిటల్స్ బిల్ అయినా కానీ ద వే దే పుట్ అప్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం కానీ, ఎక్కడైనా కూడా లీగల్గా అవకతవకలు ఉంటే దే ఆర్ సంబడి, ఇట్ ఈస్ క్లియర్లీ కమింగ్ అవుట్ దట్ దే ఆర్ సంబడి who will definitely take the legal route to challenge whosoever did wrong, okay, legally wrong. సో అలాంటి వాళ్ళకి ఇప్పటిదాకా ఇన్సైడర్ ట్రేడింగ్లో ఏమైనా స్కామ్ జరిగి ఉంటే ఏమాత్రం ఎవిడెన్స్ దొరుకున్నా ఎందుకని ఇన్సైడర్ ట్రేడింగ్ మీద ఎవరిని బుక్ చేయాల? ఓకే, ఒకవేళ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే దాన్ని ఇప్పుడు మన ఆంధ్రాలో ఎక్కడన్నా ఏమన్నా కెలామిటీ వచ్చింది, కెలామిటీ కాదు, లెట్స్ ఎవరన్నా ఒక చెడ్డ పని చేశారు, ఆ చెడ్డ పని చేసిన దాన్ని మనం వెళ్ళి సాల్వ్ చేసి రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ అక్కడ కన్స్ట్రక్టివ్ వేలో సంథింగ్ మనం చేస్తామా, లేదా అక్కడ చేసాం కాబట్టి అక్కడ మొత్తం వదిలేసి ఇంకో చోటకి వెళ్ళిపోవాలి అనే ఎస్కేప్ తీసుకుంటామా? ఓకే, సో ఫ్రెండ్స్, ద పాయింట్ హియర్ ఇస్, స్కామ్ కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ ఇలాంటివి జరుగుంటే గవర్నమెంట్ ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమాటిక్ ఏరియాని ఫ్రీజ్ చేసి ఐసోలేట్ చేసి అక్కడున్న ఎలిమెంట్స్ని పనిష్ చేసేలాగా టు మేక్ షూర్ దే గెట్ ద పెనాల్టీ ఫర్ వాట్ ఎవర్ దే ఫౌండ్ గిల్టీ ఫార్, అక్కడే దాన్ని స్కోపింగ్ చేసేసి అక్కడే సాల్వ్ చేయాలి. మళ్ళీ దాన్ని సాల్వ్ చేశాక ఆ ఎంటైర్ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ కాకుండా గవర్నమెంట్ ప్లాన్స్ ప్రకారం దాన్ని ముందు తీసుకెళ్ళాలి. కానీ అది అలా చేయట్లా. ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పేసి మొత్తం ప్యాకప్ చేసి ఇంకో చోటకి వెళ్ళిపోవడం అనేది ఇట్స్ ఫండమెంటలీ దట్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. ఓకే, కానీ ఎందుకు చేస్తున్నారు? లెట్స్ టాక్ హియర్. నాకు అనిపించింది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఐ గివ్ మై కన్క్లూడింగ్ కామెంట్స్. ఓకే, వైసీపీ టైంలో ఏం జరిగిందో చూసాం, టీడీపీ టైంలో ఏం జరిగిందో చూసాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ థింగ్, ఫార్మర్స్ కానీ ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో దే ఆర్ లీగలీ బైండెడ్, ద గవర్నమెంట్ ఈస్ లీగలీ బైండెడ్ టు డూ జస్టిస్ టు దెమ్. సో లీగల్గా దే హ్యావ్ ద ప్రొటెక్షన్. కానీ ఈ లీగాలిటీస్ బేస్ చేసుకుని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని డెకేడ్స్, ఎన్ని సెంచరీస్ వాళ్ళు ఫైట్ చేయాలో నాకు తెలీదు. బట్ వైసీపీ గవర్నెన్స్లో ఉంటే ద ఫోకస్ ఇస్ ఫుల్లీ ఆన్ టు వైజాగ్ అనేది చాలా క్లియర్ కట్గా కనిపించేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నా కన్క్లూడింగ్ రిమార్క్ ఏంటి అంటే, స్టేట్ ఆంధ్ర క్యాపిటల్ పట్ల కానీ డెవలప్మెంట్ పట్ల కానీ బోత్ టీడీపీ అండ్ వైసీపీకి ఇద్దరు దే కమిటెడ్ బ్లండర్స్.
ఇద్దరు దే కమిటెడ్ రాంగ్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫ్రెండ్స్, టీడీపీ టైంలో స్టేట్ డెవలప్ అవ్వాలి అనే సీరియస్ థాట్ వాళ్ళకు ఉంటే, ఓకే, ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ రావాలి, బూస్ట్, ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని బూస్ట్ చేయాలి, బిజినెస్ ఇక్కడ రావాలి అనే సీరియస్నెస్ వాళ్ళకు ఉండుంటే ఫ్రెండ్స్, దే వుడ్ హ్యావ్ డన్. అంటే అమరావతి రీజన్ని సెలెక్ట్ చేయడం అనేది ఒక కాన్సెన్సస్తో 4 తరాలని దృష్టిలో పెట్టుకొని 40 తరాలని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన పని. కాబట్టి లెట్స్ కీప్ అవర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అసైడ్ అండ్ నౌ లెట్ us మేక్ అవర్ హార్ట్స్ బిగ్ అండ్ కమ్ టుగెదర్ ఫర్ దిస్ కాజ్. దాని తర్వాత మళ్ళీ మన పని మనం చేసుకుందాం అని చెప్పేసి ఈ క్యాపిటల్ డెసిషన్లో ఇండివిజువల్ పార్టీ డిఫరెన్సెస్ పక్కన పెట్టి వాళ్ళు ఒక తాటి మీదకి వచ్చి చేయాల్సిన డెసిషన్ అది. ఓకే, అలాంటిది వాళ్ళు చేయలా. ఓకే, దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. ఓకే, మీరు పవర్లోకి వచ్చాక మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఇఫ్ యూ బిహేవ్ ఇఫ్ యూ డోంట్ బిహేవ్ ఇంక్లూజివ్లీ, అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటా మీరు బిహేవ్ చేయకపోతే ఎవ్రీబడి విల్ స్టార్ట్ రెబెలింగ్ అండ్ స్టార్ట్ వెయిటింగ్ ఫర్ దేర్ టైమ్ టు కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పా కదా, ఆంధ్ర క్యాపిటల్ విషయంలో ఎక్కడ రాంగ్ సీడ్ పడింది అనేది అంటే నా దృష్టిలో దిస్ ఈజ్ అ రాంగ్ సీడ్. టీడీపీ టైంలో వాళ్ళు అమరావతి క్యాపిటలే చేయండి, కానీ ఆ క్యాపిటల్ కాన్సెన్సస్ బేస్ చేసుకొని క్యాపిటల్ అమరావతిని డిసైడ్ అయ్యి ఉంటే అది 40 ఏళ్ళు, 400 ఏళ్ళు, 4000 సంవత్సరాలు ఈ క్యాపిటల్ కింద ఎలాగైతే తెలంగాణకు హైదరాబాద్ ఉందో, తమిళనాడుకి మద్రాసు ఉందో, గుజరాత్కి గాంధీనగర్ ఉందో, ఇండియాకి ఢిల్లీ ఉందో, అలాగా అమరావతి కూడా మన ఆంధ్రాకి క్యాపిటల్గా అన్నన్ని సంవత్సరాలు ఉండేలాగా జరిగి ఉండేది. అక్కడే మీరు ఇంక్లూజివ్గా కాకుండా మీకు ఓన్ సింగిల్గా డెసిషన్ తీసుకోవడం అనేది టీడీపీ చేసిన బిగ్గెస్ట్ రాంగ్. వాళ్ళు నాటిన సీడ్ అనేది రాంగ్ సీడ్ అక్కడ. ఇప్పుడు వైసీపీ టైంలో ఓకే, మనం అమరావతిని ఇంకోలాగా, టీడీపీ పార్టీని ఇంకోలాగా ఫైట్ చేద్దాము, కానీ ఈ అమరావతిని కనుక మనం డిస్టర్బ్ చేస్తే అన్ని జనరేషన్స్ కూడా ఇంకా ఈ ప్రైవేట్ సెక్టర్ బూస్టింగ్ అనేది, ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఇది హెల్దీ థింగ్ కాదు. దిస్ విల్ గివ్ అ వెరీ బ్యాడ్ ఫ్లేవర్, బ్యాడ్ సిగ్నల్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్ అనేది వైసీపీ కూడా పట్టించుకోవాలి. ఓకే, వైసీపీ పట్టించుకొని ఉంటే ఏం చేసి ఉండేది, అమరావతి విషయంలో మాత్రం అరే లెట్స్ నాట్ గో మన ఇండివిజువల్ డిఫరెన్సెస్ మనం పెద్ద హార్ట్ చేసుకొని టీడీపీ రాంగ్ కమిట్ చేసినా కూడా మనం ఇంకో చోట చూపిద్దాము, మనం ఇంకో చోట మనం వి విల్ ఎక్సెల్ విత్ పర్ఫార్మెన్స్ అండ్ విల్ కమ్ అప్ విత్ అవర్ ఓన్ మెరిట్స్ అని చెప్పేసి వాళ్ళు ఈ అమరావతి విషయాన్ని వదిలేయకుండా ఫ్యూచర్ జనరేషన్స్ మీద ఇంపాక్ట్ పడేలాగా దీన్ని తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టారు. ఓకే, మీరు 3 క్యాపిటల్స్ అని చెప్పండి, బట్ వీ నో ద వే హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. విజన్ విశాఖ అని చెప్పారు, కానీ ఎక్కడ విజన్ అమరావతి అని చెప్పాలా, విజన్ కర్నూలు అని చెప్పాలా. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్ టు సే వాల్యూమ్స్ అబౌట్ వైసీపీస్ ఫోకస్ ఆన్ వైజాగ్. ఓకే, సో నేను అది రాంగ్గా అంటే వాళ్ళు వేసిన రాంగ్ సీడ్కి దాని కాన్సిక్వెన్స్ అని చెప్పి వైసీపీని మీరు జస్టిఫై చేస్తారా, లేదా వైసీపీ ఏ రీజన్స్ వల్ల టీడీపీ వాళ్ళని పక్కన పెట్టిందో తెలియదు, డెసిషన్ మేకింగ్ అనేది టీడీపీలో ఇలానే ఉండాలి, గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ ద మెజారిటీ, వీ విల్ టేక్ ఆర్ డెసిషన్స్ అని మీరు టీడీపీ చేసిన డెసిషన్ని మీరు సపోర్ట్ చేసుకొని ముందుకెళ్తారా? మీరు పార్టీ అఫిలియేషన్స్తో చూస్తే మీ రీజన్స్ మీకు ఉన్నాయి, మీకు ఆల్రెడీ మీకు ఒపీనియన్ ఉంటుంది. కానీ స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మన ఫ్యూచర్ జనరేషన్స్ ఇక్కడ ఎకానమీ డెవలప్ అవ్వాలి అంటే మాత్రం వీళ్ళు 2 పార్టీస్ చేసినవి రాంగే. టీడీపీతో స్టార్ట్ అయింది, వైసీపీ అది కంటిన్యూ చేస్తూ ఉంది. ఈ 2 కూడా స్టేట్ డెవలప్మెంట్కి మంచిది కానే కాదు. ఓకే, సో ఫ్రెండ్స్, నాకైతే బై ఎండ్ ఆఫ్ దిస్ ఎంటైర్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ డ్యూరింగ్ మై రీసెర్చ్ దీస్ ఆర్ మై కన్క్లూజన్స్. అందరూ రాంగ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇండివిజువల్ డిఫరెన్సెస్ పక్కన పెట్టి ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ అన్ ఇర్రివోకబుల్, దిస్ కాన్ బి రివోక్డ్ ఐ గెస్. వైసీపీ ఇంత బుల్డోజ్ చేసుకుంటూ వైజాగ్ అని క్లియర్ కట్గా వాళ్ళ పోల్ పొజిషన్ తీసేసుకున్నారు. ఐ డోంట్ థింక్ దే విల్ కమ్ బ్యాక్ ఆన్ దేర్ డెసిషన్. అండ్ టీడీపీ కూడా ఎలాగో ఇట్స్ క్లియర్లీ పోలరైజ్డ్. ఎకానమీ కూడా దురదృష్టవశాత్తు మిగతా స్టేట్స్లో జరగంది మన స్టేట్స్లో జరిగేది ఏంటి అంటే, పాలసీ కంటిన్యూటీ పరంగా ఏ పొలిటికల్ పార్టీ పవర్లోకి వచ్చినా పొలిటికల్గా వాళ్ళ డిఫరెన్సెస్ చూపించుకుంటారు, కానీ పాలసీ కంటిన్యూటీలో ఎకానమీని దెబ్బతినేలాగా ఏ స్టేటు మారలేదు. సాడ్లీ అండ్ అన్ఫార్చునేట్లీ మన స్టేట్ అలాగ అయిపోతుంది అనేది నా కన్సర్న్. ఫ్రెండ్స్, మీ థాట్స్ కూడా ఉంటే నాకు చెప్పండి. డూ యూ థింక్ that whatever has happened, is it good for the state,
ఆర్ వైజాగే ఇంకా డెవలప్ అవ్వాలి, అమరావతినే ఇంకా డెవలప్. ఫ్రెండ్స్, మీరు కనుక వైజాగే డెవలప్ అవ్వాలంటే నాదో క్వశ్చన్, ఒకవేళ వైసీపీ కాకుండా టీడీపీ పవర్లోకి వస్తే వైజాగ్ మీద ఇన్వెస్ట్ చేస్తారా వాళ్ళు? అఫ్కోర్స్ ఐటీ హబ్గా అంటారు, అది ఇది అంటారు, కానీ మేజర్ ఫండ్స్ ఎటు వెళ్తాయి? అమరావతి వైపు వెళ్తాయి. ఓకే, ఇప్పుడు టీడీపీ సపోర్ట్ చేసేవాళ్ళు, మీరు వైసీపీ ఉన్నంతకాలం వైజాగ్ వైపే ఎక్కువ ఫోకస్ వెళ్తూ ఉంటుంది. ఇది ఎవరికి మంచి చేస్తుంది? ఓకే, సో దీనికి ఆలోచించుకొని మీరు కామెంట్స్లో చెప్పండి, ఇది స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి మంచి, ఎవరి కామన్ పీపుల్ ఇంట్రెస్ట్ని, మీ ఫ్యూచర్ని, నా ఫ్యూచర్ని, మన పిల్లల ఫ్యూచర్ని, వాళ్ళ ఎడ్యుకేషన్ని, వాళ్ళ కెరియర్స్ని, ఇక్కడ ఉన్న బిజినెసెస్కి సపోర్టివ్గా ఉండే ఎన్విరాన్మెంట్ ఇది అనిపిస్తుందా? ఓకే, సో థింక్ ఇన్ దోస్ టర్మ్స్, థింక్ ఇన్ దోస్ లైన్స్ అండ్ పుట్ యువర్ కామెంట్స్. పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ సీజెసుకుంటే ఆల్రెడీ మీరు స్టేట్ డెవలప్మెంట్కి 1,00,000 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయినట్టే. సో ఇట్స్ అప్ టు యూ నౌ. లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.